అమ్మా ఇంతవరకు నీ భర్తగా నీ చూడలేదు. అవును. నీ భర్తగా ఒక నామరూపము, అందసంతము, రూపురేఖలు, వలము, బలము, నాయుడుము, నాగరికత, వస్త్రము, వాహనము చెప్తే మా అమ్మగారి భర్త అంతే చక్కగా తోడ పెళ్ళను గాన పరమడెళ్ళను గాన పరమడెళ్ళను గాన రచలవర మాట వెచ్చోగు వరన్నత మూల శ్రీరామ లక్ష్మణుల వరన్నత మూల శ్రీరామ లక్ష్మణుల సభలోని వర మాట సల్లాగు అందరణ విధులెత్తిన చెయ్య విరక బంధుండాల విధులెత్తిన చెయ్య విరక బంధుండాల సభలోని వర మాట సల్లాగు అందరణ వరన్నత మూల శ్రీరామ లక్ష్మణుల వరన్నత మూల శ్రీరామ లక్ష్మణుల వరన్నత మూల శ్రీరామ లక్ష్మణుల వరన్నత మూల శ్రీరామ లక్ష్మణుల రతలావర మాట వెచ్చోగు అందరణ రతలావర మాట ఎచ్చోగు అమ్మా నా యొక్క ప్రాణేశ్వరుడు నీ యొక్క భర్త గారి నామరూపము రూపురేఖలు చెప్తే వస్త్రమోహన చెప్తే అలాగనమ్మా తీసుకొస్తారు ఇక్కడికి తప్పకుండా అలాగే చెప్పినమ్మా అమ్మయ్యమ్మరనేనా జగతంబరనేనా అదే అంబరనేనా జగతంబరనేనా జనసేన ఉత్తరాత్రాము కలిగి ఉంటాడు అమ్మ బొమ్మసారి నారదడు నా దొరకొచ్చాన హృదయమల్లో ఎగని కాల రగిలించాను హృదయమల్లో ఎగని కాల రగిలించాను అమ్మా మహారాజ్ శ్రీ ఈ గ్రామ వస్తువులైన ఆడప అప్పన్న గారు మా ట్రూపును అభినందిస్తూ 50 రూపాయలు పంపించారు. వారికి కూడా పార్వతీ పరమేశ్వర శ్రీరామచంద్రుడి గ్రామదేవత ఆ ఈరిబాబు సర్వదా రక్షించుగాక. వారికి మా కళకు వందనములు. ఏమైంది దేవక్షేత్రమైన మొగుడర్రా ఏమైంది నేను అనుకోను ఎమ్మగుడు అదంత అందగాడు అదంత తెలివైనడు అదంత బలమైనడు అదంత నాయుడు అదంత నాగరికత అయిన మొగుడు తీసుకొస్తాను మాట ఇచ్చాను నేను. ఈ అమ్మ మొగుడు పాముల మొగుడట. నువ్వు వెళ్ళా పాము పెట్టుకుందు అమ్మా పాము పెట్టుకోవడం ఏమిటి ఆ పాము నిన్నేం చెయ్యవే ఓళ్ళు అమ్మ ఏడు చేయవా ఎంత ముసులు పోవని ఒకళ్ళు పాము ఒకళ్ళు చూ తొప్పుతారా మెలుగులు తిరిగి సొక్కేద్ది 4 కేడుకొని నీకాడు తెలుసు నీవెళ్ళా పాము అంత మాత్రం నాకు అసలు మెత్తగా తగిలితే నీకాడు అమ్మా పాము అంత ఎందుకు మెత్తకుంత ఇప్పుడు చెయ్యాలి పాము మెత్తకొని గుణపాల పాము ఇప్పుడు పట్టుకొని పెట్టు అమ్మా అది తప్ప నీ భర్త గారి వాహనం ఏంటన్నావు నంది వాహనమే నంది వాహనమే నంది అంటే ఏమిటి నంది అని తెలియదండి నాకేంటి తెలుసు ఎద్దే మద్దు ఎద్దా అందుకే ఈ ముసలోటి ఇంటికి చేరలేదర్రా నేను అనుకోను ఈ అమ్మభర్త వాహనము ఏ పుష్పమనమా ఏ గర్రమర తెలుస్తుంది ఎందుకు రాలేదనుకోను నేను ఎద్దా అవునమ్మా అది ముసలిది కాల ఎద్దును ముసలోడు జొన్నగుడ్లట్టు గోగుడ్లట్టు నేను పొద్దుకొస్తాడు రేపు వెళ్ళండు నా సోమవారమ్మా ఓ అర్రెక్కువే నీ సోమవారం మంగళవారం అమ్మా అమ్మా సరే కానీ కల వేరు అవును అపశకుని వేరు అవును
నీ భర్త గారు వెళ్ళిపోతే నీకు అమ్మా నా భర్త గారు ఎక్కడున్నా వెతికి తీసుకురావే. అవును కదా, ఎలా తీసుకొస్తాను? ఏమిటో నేను తేలనా? తప్పదు కదమ్మా, తప్పకుండా తీసుకొస్తాను కదా. నీ భర్త గారు వెళ్ళిపోతే నీకేమైనా అపశకలు కనిపించాయా? కనిపించినాయమ్మా, కనిపించినాయి. చెప్పు. అమ్మ సఖియ ప్రేమ వల్ల పోయే మరి సఖియ ప్రేమ వల్ల నిన్న రాత్రి కళలోకొచ్చి పక్క సూర ముద్ద పెట్టే రాత్రితడు వస్తాడని మల్లె పుల్ల పైన పెట్టే రాత్రితడు రాకపోయే నల్ల రాత్రితడు వస్తాడని రాతి గంధమో తీసుకుంటూ రాత్రితడు రాకపోయే రాత్రే శివరాతరాయ చిలుకులాల యమసాలాల ఎరలైన చూతులారా అమ్మల్లి అక్కల్లి ఎలకల్లి పిల్లిల్లి నక్కల్లి కుక్కల్లి నా ఉడిపరి కాదు. ఏమమ్మా నేను తేలాను. ఇప్పుడు నువ్వే చెప్తా చెడు సరస్వతి కదా, నువ్వు తేలేవు. నేను తేలను. అలాగనమ్మా నా ఉడక 7-14 కబర్లు బంధించేసి ఎంతమంది మొగులు తెచ్చాక నీ మొగుని తేలనమ్మ. ఇదేమి చిత్రమే. ఎంతమంది తెచ్చిన ఎంతో మంది భర్తలు తెచ్చి వాడికి గొప్ప చెప్పాడు. మా లక్ష్మీదేవులు ఎన్ని జీవితాలు ఆగిపోయాను అనుకో. ఎంతమంది బతుకులు నిలబెట్టాను, ఎంతమంది మొగులు తెచ్చి అప్పు చెప్పాడు. నీ మొగుడు మాత్రం అందుకు చదవలేడు. తేగలము. ఒక ఉద్యోగం చేయమో ఉండేది తేగలం, ఒక వ్యాపారం చేయమో ఉండేది తేగలం, ఒక వ్యవసాయం చేయమో ఉండేది తేగలం. పచ్చి తాగుపోతేనే పర్లేదు, భుజం మీద తీసుకురాగలం. ఒక మెంటలోడని ఏదో ఒకటి చెప్పి తీసుకురాగలం. ఈ అమ్మ మొగుడు పావును మొగుడట వెళ్ళా పావును పెట్టుకుందివో అమ్మా ఎక్కడో తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వే చెప్తే చెడు సరస్వతిగా. అలాగనమ్మా 7-14 కబాటును బంధించేసి ఆ తొలి దువారం కడిమి పండవే. ఎక్కడ? మొదటి దువారం కడిమి పండవే. నేను. అవునమ్మా. నువ్వు అంతఃపురంలోనే. నువ్వు అవునులే, నువ్వు అంతకు పిల్లలతో మూతుకొలసలు వస్తావు. అంతఃపురంలో ఉంటానే. ఓహో, నువ్వు అంతఃపురంలో ఉంటావు. అవునమ్మా. నేనేమో మొదటి ద్వారా నీకు దండం పెడతాను. నీ భర్త అసలే కోపిస్తే వచ్చినట్టు ముందు నేను దొరికిపోతాను. నా మొగుడికి నేను పెళ్ళాను కాను. జడ్డలో మూంగులో తెలిసిన తెలుగు తక్కువలో పనికొచ్చిన పనికి మాలలో నా బొట్టు ఎక్కడ పోవద్దు. లేను పొరికి వెళ్ళలేను, అప్పింటికి వెళ్ళలేను, చెల్లింటికి వెళ్ళలేను అని చెప్పేసి నీ భర్త అసలే కోపిస్తే అవ్వట్లేదు, బంధించేస్తారు. కానీ నేను మాత్రం మొదటి దొరకడు ఉన్నా. నా భర్త గారు కోపిస్తే గాని నేను పాపిస్తోడి కట్టుకోది. అవునే, అటు మాట్లాడుతావు. అలాంటి వారు కాదు నా స్వామివారు. పోలమ్మ ఏమర్రే. అవునమ్మా. పార్వతీ పరమేశ్వరులంతా ఇంతవరకు ఏ గంటనే, ఏ గడైనా, ఏ శ్రమైనా, ఏ రోజైనా, ఏ నిమిషం ఎప్పుడు ఇడిచిపెట్టలేరు. అవును. ఈవేళ 6 దినముల నుంచి నేను కనిపించగా వెళ్ళిపోయి ఎత్తను ఇలా
ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాణి చేరా నాలోన ఊహించిన నాలోన ఊహించిన అలా ఈనాడే ఫలించ స్వామి ప్రియురాల సిగ్గేలనే ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు మనసు దేరా మాటలాడే నా ముద్దు మొక్క చెల్లించవే ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాణి చేరా నాలోన ఊహించిన నాలోన ఊహించిన ప్రేమలు తెలిసిన దేవుడవని విని నామదిలోన కొలిచితిని ప్రేమలు తెలిసిన దేవుడవని విని నామదిలోన కొలిచితిని స్వామి వినీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని నాలోన ఊహించిన నాలోన ఊహించిన గల ఈనాడు ఫలించ స్వామి నాలోన ఊహించిన సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా ఇప్పుడేమన్నా ఒప్పును గాయక ఎవరేమన్నా తప్పదులే ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాణి చేరా నాలోన ఊహించిన నాలోన ఊహించిన కల ఈనాడు ఫలించ స్వామి నాలోన ఊహించిన ఒకటి ఆపుతూ ఒకటి యాత్ర అంతే
ఎడలే వచ్చానే జంకరుడా కళ్ళ దగ్గరికి ఎడలే వచ్చానే జంకరుడా రాగాలతో కలకాలనా కలిసి కలహమైన కారణం ఏమిటి? నందీశ్వరులేరు మొంగు చెల్లేరు నాయుడు మా కొడుకు సేవక సవకే ఉల్లిపాయలు తప్ప వేటి సవకలేవు. అది ఏ వచ్చాడు ఒకసారి పిలిచి చూడు. ఈ తొలి తర్వాత కాపురం ఉన్నా కదా ఆవిడ ఉండమన్నది నేను ఉన్నానండి. నీకు తెలియదు నాకు తెలిసిన సేవక ఎందుకు తెలీదు? వచ్చాడుకి వెళ్ళావు నువ్వు వెరుగువా? నీకు తెలీదా? పార్వతీ పరమేశ్వరులు అంటే ఆది దంపతులు అర్ధనారీతులు కదా. ఏ క్షణమైన ఏ గడ్డని ఎప్పుడు ఇడిచిలేరు కదా. మా అమ్మగారు ఇడిచిపెట్టేసి నువ్వు ఎచ్చాడుకి వెళ్ళావు, ఎన్నడు తిరిగినావు, నువ్వు వెరుగవా? నీకు తెలీదా? చరిత్రలో కానీ ప్రపంచం కానీ నీకు తెలియదు ఏమీ లేదు మహాత్మా. సేవగా అదే నీ అనుమానము 44 కోటి జీవరాశులకు ఆహారం వేసుకుంటానికి ఎంత జాలమైంది సేవక. ఆహా అవును, అక్కడ జీవరాశులు బోల్డ్ ఉన్నాయి. సేవక గడ్డలంటే బట్టలు అంటే కిలకిల ఆడుతూనే అక్కడ. నాది ఏ వచ్చోడి కింద ఒకసారి పిడిచుడు సేవక. నేనా? అవును. పిల్లలా ఆవిడ లోపల గోలు 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 మరి కన్నీరు మున్నూరు కాలులో పోతుంది. గంగ అలాగే ఏడుస్తుంది. మా ఉసిరి ఎవరికి తగులుతుందో, మా గోలు ఎవరికి తగులుతుందో, మా ఎవరింటికి వెళ్తారు దండబెట్ట వచ్చినబ్బే తలుపు తీ లోపల చచ్చిపోతాను అంటున్నాం. సేవక భర్త అంటే ఏమిటి, భార్య అంటే ఏమిటి, భార్య భర్తల బంధం అంటే ఏమిటి తెలియనివాడు మగోడు కాదు మొగుడు కాదు. నువ్వు స్వామి అవ్వచ్చు, పాము అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు. ఇవన్నీ మాకు ఎలా సేవక నువ్వు ఎందుకలా గెంతావు? ఈ పూస నాటకం వల్ల నాకు తెలిసిన. ఏమిటి తెలిసింది సేవక? వెళ్ళేవో నాకు తెలిసిన. నేను ఎక్కడికి వెళ్ళే సేవక చెప్తున్నా ఆలోచించావు వాచాడే. ఏటు పట్టుకున్నా చూడా ఈ దిక్కుమాడి టమాటీలా అవునా? అంతే ఎంతవరకు ఆడదాని శరీరం ఏంటో ఆడదాని బతుకట్టి నీకు తెలియదు. ఒరే టమాటాలు కదరా ఒరే పిచ్చిగా, టమాటాలు కావు. ఆడవారికి రేపు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డకు పాలు కావాలి కాబట్టి భగవంతుడు ఇచ్చిన వస్తువులు ఇవి. టమాటా పళ్ళు, బొత్తాయి పళ్ళు, యాపలి పళ్ళు కాదు కొంచెం సరిపోతే నిలితీయండి అక్కడ.
ఓయ్ భూతనాథ సదానంద సర్వభూత శావకా. భూతాలకు ఆధారభూతుడు కదా మహాత్మా. అవును. వదలే. స్వామి కోపానికి అహంకారకు తోసి అంట అనుకో. నాకెందుకు ఆవిడ లోపల ఉంది, నువ్వు పైన ఉన్నావు. ముందే చెప్పాను అమ్మా నీ భర్త అసలే కోపిస్తే ముందుగా నేను దొరికిపోతాను, నా మూడికి నేను పెళ్ళాను కాను, నీకు దండ పెడతాను, నేను ఉండనైతే ఆవిడ అప్పులే నీకు ఎలా లోపల నేను చూసుకుంటాను అన్నది. ఆవిడ పడుకుని పోయిందో కురికిసిందో తెలీదు. నాకెందుకంటే నీ లేని పని అలరా అలాగే ఆ లోపల ఉంది ఆవిడ ఈ కవాటును బంధించిన కారణం దేవి అని పిలుచుకోండి. అదేనా దేవి గౌరి పార్వతి భవాని శ్యామవి అవును నేను తిరగబడిపోను. దగ్గరోడిపో దాపలోడవో లోపలోడవో అన్నిటికీ నువ్వే నాకు. అవును వచ్చినప్పుడు పడిపోయిందని ఎలాగెత్తాలా? ఒక దండొట్టుకొని ఎత్తాలా, ఒక రెక్కొట్టుకొని ఎత్తాలా, ఒక నొడగొట్టుకొని లాగాల. అది ఏటి లేకన్నా రెండు శమకలు ఇరకలేలు చెయ్యేసి నీ ఇష్టం వచ్చాడు తడివి నేను చెప్తాను. మరి అక్కడైతే బాగా దొండ దొరుకుతుంది, అక్కడైతే బాగా దొండ దొరుకుతుంది. అతను నోసిపోయి ఉన్నావు నువ్వు కొజ్జవుడా గౌరి పార్వతి దేవి భవాని శ్యామవి గౌరి
నాయుడు గారు నేను అలా కాదు, నేను కాదు. పోనీ ఆడంతా తెలుసో తెలియక చదువు సంస్కారం లేనాడు చెమకలెట్టాడు చెయ్య. మరి నీకేటయిందండి? ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు, ఆ, ఎంత ముసలోడైనా ఆ. మరి మీద పడిపోతూ ఊరుకుంటా. నీ నేను మీద- మంచోడినే కరెక్ట్. నీ మీద నేను పడ్డానా? ఆ విషయం తెలుసు కదా. పడ్డానా? పడ్డారు కాబట్టి నువ్వు రెడీగా వినిపోయినప్పుడు నా మీదకి. నీకు విషయం తెలుసు కదా. ఏంటి? ముళ్ళు చాకు మీద పడినా ఆ, ఆకొచ్చి ముళ్ళు మీద పడిన దేనికి నష్టం? ఓకే నష్టం. అడిగా, కరెక్ట్ క్యాచ్ అంటే నేను ఆకలాడతానా? అంతే కదా నా అర్థం. నువ్వు ముళ్ళువా? చౌరి పార్వతి ఏమి భవాని చౌరి పార్వతి భవాని ఏమి చౌరి నలుగురలో నన్ను సలాకన మాయావి నలుగురిలో నన్ను దేవా విరచన పలకము పోనాదా పిలవాకయా పిలవకయా మాయావి నలుగురిలో నన్ను దేవా రచన పలకము పోనాదా పిలవాకయా పిలవకయా మాయావి నలుగురిలో నన్ను దేవా రచన పలకము పోనాదా పిలవాకయా నమస్కారం పెనసరా అదొస్తు పార్వతి ఏమి పరమేశ్వరా. ఏమి పరమేశ్వరా. పన్నము చేసిన కరణమేమిటో కరణమేమిటే అతనికి వాచన పన్నము చేసిన అతనికి వాచన పన్నము చేసిన కరణమేమిటో కరణమేమిటే అతనికి వాచన పన్నము చేసిన పరమేశ్వరా పార్వతి ప్రేరణత గౌరీ నన్ను చెప్పమంటే
కదా స్వామి? అవును కదా దేవి. ఆ కారణం నీకు తెలియదా స్వామి? నాకు తెలియదు కదా పార్వతి. నీకు తెలీదా? మాటకే నాకు తెలియదు దేవి. పరమేశ్వరా. గౌరీ అయ్యో పార్వతి కదా కారణమేమని అడగదవయ్యా, కారణమేమని కారణమేమని అడగదవయ్యా, తెలియదు పునాదాలుగా ఓటు దేవి. నొక్కియండి మరి అది మీ సేవక. మెదడుకో. మా మధ్య నీకు ఎందుకు సేవక? మహాత్మా వచ్చినావు ఈ కవాటును బతించిన కారణం ఏమిటి దేవి అని అడుగుతున్నావు కానీ అవును భర్త అంటే ఏమిటి, భార్య అంటే ఏమిటి, శాన్నాళ్ళకి వచ్చినావు. అవును సేవక. మంచికెళ్ళేవో, చెట్టుకెళ్ళేవో, కష్టానికి వెళ్ళేవో, సుఖానికెళ్ళేవో, వ్యాపంకి వెళ్ళేవో, వ్యవహారంకి వెళ్ళేవో. ఆ దేవి పార్వతి చాలా రోజులతో ఆడవారికి ఏంటి కావాలి? ఆస్తుల, అంతస్తుల, భూముల, పొట్ల, మేళ్ళ, మిద్దుల, డబ్బు, ధనమా. భర్త గుణవంతుడైతే, భర్త నాయుడు అయితే, భర్త గుట్టైతే అదే బంగారం, అదే డబ్బు, అదే ఆస్తి. నువ్వు ఇన్నాళ్ళకి వచ్చినావు ఆడవారికి ఏంటి కావాలి నీకు తెలీదా? ఏమిటి కావాలి సేవక? దేవి ఇదిగో నీ కోసం నీ కోసం ఈ పువ్వు తెచ్చాడు, పుష్పం తెచ్చాడు, పండు తెచ్చాడు, కాయ తెచ్చాడు, చీర తెచ్చాడు, రవికి తెచ్చాడు అని ఏం మొగుడు చెప్తే అరే అరే నా దేవుడు వచ్చినారు, నా మొగుడు వచ్చినాడు, నా పాము వచ్చినారు చెప్పు. ఏమి తెచ్చు నీకెందుకు సేవక? మరి ఎవరికి? నా దేవికి ఏమో తెచ్చుకుంది నీకు ఎందుకు సేవక? ఆవిడ ముడుచుకోక ఉంది, నేను ముడుచుకోనేటి ఏమి ఆయన నీకు తెస్తారు కదా. తెస్తాను. దేవి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.